దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ ఆదివారపు శుభవేళ మీకు శుభములు కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నియమించిన దినము ఇదే, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ప్రియులారా, గడిచిన వారమంతా తన రెక్కల చాటున మనల్ని కాపాడి ఈ పునరుత్థాన దినాన్ని చూసే భాగ్యం ప్రసాదించిన ఆ సర్వశక్తిమంతునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజంతా దేవుని కృపలో గడపడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, ఏక మనస్సుతో మనమందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆయన గుమ్మములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రవేశించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమున మేము పొందుతున్న ఈ జీవం, ఆరోగ్యం కేవలం మీ కృప మాత్రమే. గడిచిన రాత్రి ఎంతో మంది నిద్రలోనే గడిచిపోయారు, కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ పరిశుద్ధ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, మాకు ఇచ్చిన ప్రతి విజయాన్ని బట్టి, కష్టకాలంలో మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరికినవని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఈ ఉదయకాలమున మా గృహాలను నీకు సమర్పిస్తూ ఉండగా శాంతి సమాధానాలతో నింపండి ప్రభువా. మా గృహాల్లోని చిన్నపిల్లలను సమూయేలు వలె వారు మీ సన్నిధిలో జ్ఞానమునందును, వయసునందును, దైవకృపనందును ఎదుగుదురుగాక. లోకపు దుష్టత్వము వారి దరి చేరకుండా మీ దేవదూతల కావలి ఉంచండి ప్రభువా. యవ్వనస్తులైన బిడ్డలు ఈ లోకాకర్షణలకు, వ్యసనాలకు లోనవ్వకుండా తమ నడతను మీ వాక్యము ద్వారా శుద్ధి చేసుకునే ధన్యత వారికి ఇవ్వండి. వారి భవిష్యత్తును మీరే మహిమకరంగా మార్చండి. ఉద్యోగాలు లేక, సరైన ఉపాధి దొరకక నిరాశలో ఉన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి అర్హతకు తగ్గ ఆశీర్వాదకరమైన ఆ ద్వారాలను తెరవండి ప్రభువా. వారు చేసే చేతి పనులను, వ్యాపారాలను దీవించి ఉన్నత స్థానంలో ఉంచండి. వివాహ ప్రయత్నాలలో ఉండి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ఇస్సాకుకు రిబ్కాను సిద్ధం చేసిన దేవా, మీ చిత్త ప్రకారమైన సరైన జీవిత భాగస్వాములను వారికి దయచేసి త్వరలోనే వారి గృహాలు వివాహ శబ్దం వినబడేలా చేయండి. గర్భఫలము లేక నిందల అవమానాలు భరిస్తూ కన్నీరు మున్నీరవుతున్న గర్భవతులను జ్ఞాపకము చేసుకోండి. హన్నా ప్రార్థన ఆలకించిన దేవా, వారి గర్భములను తెరిచి ఆరోగ్యకరమైన సమూయేలు వంటి బిడ్డలను సాక్ష్యాలుగా దయచేయండి. అనారోగ్యముతో, దీర్ఘకాలిక వ్యాధులతో హాస్పిటల్లోనూ, ఇళ్లలో